స్టార్ హీరోయిన్ నయనతార ఈ మధ్య ఎక్కువ విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గానే ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. మోకుత్తి అమ్మంటూ సినిమా పూజా కార్యక్రమాల్లో తోటి నటి మీనాను అవమానపరిచారంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా నయనతారపై మరో పుకారు నెట్టింట హల్చల్ చేస్తోంది. మోకుత్తి అమ్మంటూ సినిమా సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో నయనతార గొడవ పడిందట. ఇదే విషయంపై దర్శకుడు సుందర్ సి, నయనతారల మధ్య విభేదాలు రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా సుందర్ సి దర్శకత్వంలో మూకుతి అమ్మంటూ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కాస్ట్యూమ్ విషయంలో నయనతార, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన నయనతారకు నచ్చకపోవడంతో ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ చిన్న విషయం కాస్త పెద్ద వివాదంగా మారడంతో దర్శకుడు సుందర్ సి షూటింగ్ కి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు వినికిడి. నయనతార ప్రవర్తన సుందర్ సికి సంతృప్తి కలిగించకపోవడంతో ఆమెను సినిమా నుంచి తొలగించి మరో సీనియర్ నటిని తీసుకుని చిత్రాన్ని కొనసాగించాలని ఆలోచన చేశాడట. అయితే నిర్మాత ఇషారీ కే గణేష్ జోక్యం చేసుకుని నయనతారతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మూకుత్తి అమ్మంటూ విషయానికి వస్తే 2020లో సూపర్ హిట్ గా నిలిచిన మూకుత్తి అమ్మన్ సినిమాకు సీక్వెల్ ఇదే. మూకుత్తి అమ్మన్ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా సీక్వెల్ ని సుందర్ సి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్ లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్.